హాయ్. సో మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి టెస్ట్ యువర్ సెల్ఫ్ కొన్ని బిట్స్ ఇస్తున్నాము. దాన్ని మీరు స్కోర్ చేసుకుంటూ వస్తున్నారు. దానికి సంబంధించిన కీ అనేది దాన్ని నెక్స్ట్ డే ఇస్తానని చెప్పాను. ఆ విధంగా లాస్ట్ క్లాస్లో నేను ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చానండి. వాటి ఆన్సర్స్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. కొన్ని ఇవన్నీ కరెంట్ అఫైర్స్ వాటిని నేను చూసి ప్రశ్నలు ఫ్రేమ్ చేసి కొన్ని ఆల్రెడీ మ్యాగజైన్స్ కానీ లేకపోతే ఈ జర్నల్స్ కానీ ఇవన్నీ చూసి చేస్తుంటే కొన్ని చోట్ల ప్రింటింగ్ మిస్టేక్, ఆథర్ మిస్టేక్ అని మనం ఎప్పుడు అనకూడదు, ప్రింటింగ్ మిస్టేక్ పడుతుంది. అథెంటిక్ మళ్ళీ నేను వెళ్ళి అథెంటిక్ సోర్స్ చూసుకొని దాన్ని కరెక్ట్గా ఫ్రేమ్ చేయాల్సి వస్తున్నది. అవి కూడా ఉన్నది. ఈ కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు కాస్త అభ్యర్థులు ఈ విషయాన్ని కూడా గమనించుకోండి. ఎక్కడైనా ప్రింటింగ్ మిస్టేక్ ఉన్నదా లేదా ఒకటి క్రాస్ చెక్ అనేది తప్పనిసరిగా ఉండాలి. బ్లైండ్గా వెళ్ళటానికి వీల్లేదండి. నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటివరకు చెప్తున్నది ఒకటే, స్టాండర్డ్ అనేది మెయింటైన్ ఉండాలి అండ్ అథెంటిసిటీ అనేది దానికి తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ రెండింటినీ కోయిన్సైడ్ చేసుకోగలిగితే ఎక్కడైనా ఉన్న చిన్నపాటి తప్పులు దొరికినా కానీ సరి చేసుకునే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆన్సర్స్ చేసుకుంటూ ఉండండి ప్రిపరేషన్ని. కి ఫస్ట్ దానికి ఏ అండి, సెకండ్ దానికి సి, థర్డ్ దానికి సి, ఫోర్త్ దానికి బి, ఫిఫ్త్ దానికి ఏ, సిక్స్త్ దానికి బి, సెవెంత్ది ఏ, ఎయిత్ది సి, నైన్త్ది రిడ్యూసింగ్ డిసాస్టర్ ఎకనామిక్ లాసెస్. ఇది దీనికి కరెక్షన్ చేయండి. 10థ్ది బి. ఇది మీకు నేను లాస్ట్ టైం ఇచ్చిన 10 క్వశ్చన్స్కి కీ ఆన్సర్స్. వీటి ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఇప్పుడు లిటిల్ బిట్ ఇవి ఎలాగో మళ్ళీ మీకు ఒకటండి, ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాక్ట్ ఓరియంటేషన్ అలాగే వెళ్ళిపోతాయి. ఎక్కడైనా సబ్జెక్ట్ రిలేటెడ్ కన్వెన్షన్కి టచ్ అయితే మాత్రం దాని బ్యాక్గ్రౌండ్ తీసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. బ్యాక్గ్రౌండ్ అనేది కాస్త చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పెద్దగా ఏమీ లేదు ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి. ఇంతే, ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే మంచి స్కోర్ అనేది వస్తుంది. నేను దీనికి సంబంధించి అఫీషియల్ సోర్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి నేను ఇప్పుడు మీకు డైరెక్ట్గా పిక్చరోగ్రఫీలో నేను మీకు చూపిస్తాను. దాని తర్వాత ఈ ఆన్సర్స్ ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So 2018 theme, with her a skilled girl force. ఇది 2010లో ఎండేంజర్గా ఉండేదండి జిరాఫీ. ఇప్పుడు నియర్ థ్రెటెన్లోకి తీసుకురావటం జరిగింది. ఇదంతా కూడా అప్డేటెడ్ రెడ్ లిస్ట్ స్టేటస్. మొత్తం ఈ జిరాఫీలో 9 సబ్ స్పీసీస్ని గుర్తించారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 9 సబ్ స్పీసెస్లో ఎండేంజర్ లిస్ట్ నుంచి ఇది నియర్ థ్రెటెన్లోకి మార్చడం జరిగింది. ఇది యునైటెడ్ నేషన్ వాళ్ళు ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కింద ఇస్తారండి. ఈసారి మొత్తం 6 మెంబర్స్కి ఇచ్చారు. ఇంపార్టెంట్. నరేంద్ర మోడీకి అండ్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మార్కన్కి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అండ్ అట్ ద సేమ్ టైం ప్లాస్టిక్ యూజ్ లేకుండా ఇండియాని 2022 కల్లా ప్రూవ్ చేస్తానన్నట్టుగా మోడీ ప్రామిస్ కూడా చేశాడు. సరే, ఈ అవార్డు ఎందుకు వచ్చిందంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ సోలార్ కాంట్రిబ్యూషన్లో వచ్చింది. ఇది ద పారాడాక్సియల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ హిజ్ ఇండియా, శశి థరూర్. జయప్రద అపాయింటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ నేపాల్ its goodwill ambassador for tourism and culture. International Day for Disaster Reduction, October 13th. ఈ సంవత్సరము థీమ్ అండి, రిడ్యూసింగ్ డిసాస్టర్ ఎకనామిక్ లాసెస్ ఇన్ రిలేషన్ టు గ్లోబల్ gross domestic product by 2030.
సో ఇది యునెస్కో వాళ్ళు, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ థీమ్ని ఇవ్వటం జరిగింది. సో ఇది డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్, Lucknow, has developed an innovative technology for drinking water disinfection system with trade name Oneer. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో ఇట్లా ప్రతి దానికి కూడా మీరు వర్కౌట్ చేస్తూ ఉంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్తో పాటు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మీ చేతుల్లోకి వస్తుంది. సో ఇండియన్ ఓషన్ డిఫైనింగ్ అవర్ ఫ్యూచర్ అనే కాన్ఫరెన్స్ కొలంబోలో జరిగింది. మైత్రిపాల ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జరిగింది. అది సెకండ్ వన్, గర్ల్ చైల్డ్ సంబంధించి థీమ్ ఏమిటి అని అడిగాము. సో December 9, 2011 ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసింది. సో బాలికల్ని ఏ విధంగా రక్షణ కల్పించాలి. సో దానికి సంబంధించి అన్ని దేశాలు కూడా వారి వారి దేశాల్లో చట్టాలు చేసుకోవాలని సూచించడం జరిగింది. సో ఆ విధంగా అన్ని దేశాలకి ఆదేశాలు సూచనలు అందజేస్తూ వస్తుంది. 2012 నుంచి ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డేని సెలబ్రేట్ చేస్తూ వస్తున్నారు. సో ఈ సంవత్సరము థీము విత్ హర్ ఏ స్కిల్డ్ గర్ల్ ఫోర్స్ అనేది దీని థీమ్ అండి. 2018 థీమ్. సో థర్డ్ వన్, ఈ జిరాఫీకి సంబంధించి 9 సబ్ స్పీసెస్ అనేది ఉన్నాయి. సో ఎండేంజర్, సాధారణంగా మీరు గూగుల్లో కొడితే అది ఎండేంజర్ అని వస్తున్నది, కానీ ఒకప్పుడు అది ఎండేంజర్, తర్వాత ఇది ఇప్పుడు మార్చడం జరిగింది. అప్డేటెడ్ లిస్ట్ని కూడా ఉంచండి. దీనిని మీరు ఎన్విరాన్మెంట్ స్టడీ చేసేటప్పుడు తప్పనిసరిగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎన్విరాన్మెంట్ అని తప్పనిసరిగా పరిశీలన చేయాలి. అక్కడ వల్నరబుల్ అంటే ఏమిటి, ఎక్స్టింక్ట్ అంటే ఏమిటి, మొత్తం ఆర్డర్స్ అన్నీ తెలిసి ఉండాలి. ఇప్పుడు నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ IUCN రెడ్ లిస్ట్లో ఏమన్నా ఉన్నాయా అన్నది తప్పనిసరిగా ప్రశ్న అడుగుతూ వస్తున్నారు. సో ఈ ప్రశ్నకి ఆన్సరు మీరు ఇప్పుడే చూశారు. నియర్ థ్రెటెడ్. సో ఫోర్త్ వన్, హైయెస్ట్ ఎన్విరాన్మెంట్ ఆర్డర్ ఐక్యరాజ్య సమితి ఇస్తూ ఉంటుంది. ఈసారి 6గురికి ఇచ్చింది. అందులో పర్యావరణానికి సంబంధించి ప్రధానమంత్రి మోడీకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏర్పాటు చేశాడు. దానికి గౌరవంగా ఈ అవార్డుని ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఇంకో రకంగా ప్రశ్న ఇవ్వచ్చు. UN హైయెస్ట్ ఎన్విరాన్మెంట్ అవార్డు మోడీతో పాటు అందుకున్న ఇతర దేశ అధ్యక్షుడు ఎవరు అని ఇవ్వచ్చు. లేకపోతే ఈయనతో పాటు అందుకున్నది ఎవరు అని మోడీని సెంటర్ చేస్తూ అయినా రావచ్చు. ఎలా వచ్చినా కానీ ఇప్పుడు అందుకే మీకు ఆ క్లిప్పింగ్ చూపించా. దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఒక ప్రశ్నని డిఫరెంట్ యాంగిల్స్లో ప్రొజెక్ట్ చేయడం ఎట్లా అనేది కూడా తెలిసి ఉండాలి. ఫిఫ్త్ వన్, ఈ మోడీ మీద బుక్ రాయటం జరిగింది. సో అది శశి థరూర్. సో ఈ బుక్లో మొత్తం ఆయన ఈ మోడీ తీసుకున్న పథకాలు ఏమున్నాయి దాన్ని క్రిటికల్గా ఎగ్జామిన్ చేస్తూ వచ్చాడు. ఆ పాలసీ ఏముంది, ఆ పాలసీ యొక్క రెలవెన్స్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జాంపుల్తో పాటు ఆయన వివరించడం జరిగింది. ఇది శశి థరూర్. ఒక దేశ ప్రధాని మీద పుస్తకం వచ్చిందంటే అది కాస్త ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ నేపాల్కి సంబంధించి టూరిజం దాంట్లో జయప్రద ఈ మెడికల్ ఎలక్ట్రానిక్ మెడిసిన్ ఫస్ట్ USA వాళ్ళు తయారు చేశారు. 8th వన్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ఈ హంగర్ ఇండెక్స్లో మొత్తం 1 to 100 పాయింట్స్ ఉంటాయండి. ఈ 1 to 100లో 0 అన్నది హంగర్ ఫ్రీ, అంటే అక్కడ ఆకలి లేదు, లో హంగరీ. 10 to 99.9 మోడరేట్గా ఉంది. 20 నుంచి 34.9 సీరియస్, 35 నుంచి 44.9 అలార్మింగ్, 50 నుంచి సో ఎక్స్ట్రీమ్లీ అలార్మింగ్ సిచ్యువేషన్. సో భారత్ ఏ ర్యాంకులో ఉన్నది అని ప్రశ్న. 103 ర్యాంకులో ఉన్నది. భారత్ స్కోర్ ఎంత ఉన్నది అంటే
31.1 స్టాండ్లో ఉండటం జరిగింది. 2017లో 100లో ఉంది, ఇప్పుడు ఇంకా పడిపోయింది భారత్ ర్యాంక్. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ రిడ్యూసింగ్ డిసాస్టర్ సంబంధించి ఈ థీమ్ రిడ్యూసింగ్ డిసాస్టర్ ఎకనామిక్ లాసెస్, దీన్ని కాస్త కరెక్షన్ చేసుకోండి. 10th వన్ ఈ ONIRTM అంటే ఏంటి అని అడిగాం మనము. అది సెంట్రల్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR ప్లస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సియాలజీ రీసెర్చ్, వీళ్ళిద్దరూ కలిసి ఈ వాటర్కి సంబంధించి అందులో క్రిమి సంహారకం అని చంపి డిస్ఇన్ఫెక్షన్ చేసే ఒక ప్రాసెస్ని కనుక్కోవటం జరిగింది. దాని యొక్క ట్రేడ్ నేమ్ ONIRTM అన్నది. ఇక్కడ ఇంకొక ప్రశ్న రావచ్చు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సాలజీ రీసెర్చ్ ఎక్కడ ఉన్నది అనే ప్రశ్న జీకే ఓరియంటేషన్లో అడగచ్చు. కరెంట్ రిలేటెడ్ దాంట్లోనే జీకే కనెక్ట్ అవుతూ వస్తుంది మీకు. అప్పుడు లక్నో సెంటర్గా మీరు తీసుకోవాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సాలజీ రీసెర్చ్ మరియు ఏ ఆర్గనైజేషన్తో కలిసి ONIRTMని రూపొందించారు అంటే CSIR. CSIR, IITR ఈ రెండు కలిసి ఈ కింది వాటిలో దేంట్లో పరిశోధన చేసి ఈ అంశాన్ని కనుగొనటం జరిగింది అంటే ఇది అని ఆన్సర్ చేయాలి. సో ఇట్లా వర్కౌట్ చేస్తూ ఉండండి. సో డైలీ ఒక 10-20 అలా చేస్తూ ఉంటే టిల్ ద ఎగ్జామ్ మీరు ఏదైతే చేస్తారో మంచి రిజల్ట్స్ అన్నది అట్లీస్ట్ ఒక 50 బిట్లు చేస్తే ఒక బిట్ తగిలినా కానీ కాస్త అది పాజిటివే కదండి. అసలు లేకుండా అక్కడ పిచ్చి పిచ్చి చూపులు చూడటం కన్నా అట్లీస్ట్ ఒక బెనిఫిట్ అయినా అందుతుందన్నదే నా యొక్క చిన్న ప్రయత్నం. సో ఇది కాస్త మీరు కూడా ఇంకొంచెం దీన్ని కన్సల్టేట్ చేసుకుంటూ వెళ్తే చక్కటి ఫలితాలు అన్నది వస్తూ ఉంటాయి. ఇది నేను ఫస్ట్ టెస్ట్కి సంబంధించి ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీశాను, కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇట్లా చేయటం వల్ల అభ్యర్థికి ఫస్ట్ ఆలోచనలు చక్కగా వస్తున్నాయి. ఎస్ ఇది ఇట్లా ఉందా అన్న ఆలోచనలకు వెళ్తున్నాడు. ఇది కరెక్ట్ టైము, కరెక్ట్గా ఇలాగే వర్క్ చేయండి. నేను ఇప్పుడు టెస్ట్ 2కి సంబంధించి మరికొన్ని బిట్స్ని తయారు చేసి అవి మీకు అందజేస్తాను. దానికి సంబంధించి కీని మళ్ళీ నేను మీకు అందజేస్తాను. టెస్ట్ 2కి సంబంధించి బిట్స్ని నేను ఈ కీ తర్వాత మీరు దాన్ని మళ్ళీ ఫాలో అవ్వండి, అందజేస్తాను. గుడ్ లక్.